ఇరాన్ వదులుతున్నటువంటి మిస్సైల్స్ని కంట్రోల్ చేయగలిగినటువంటి స్థాయిలో, అంటే బాలిస్టిక్ మిస్సైల్స్ని, హైపర్సోనిక్ మిస్సైల్స్ని వాడుతుంటే దాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి స్థాయిలో ఇజ్రాయెల్ ఉంది అంటే మ్యాక్సిమం 100కి 80-90% కంట్రోల్ చేస్తుంది. కానీ ఒక 10-20% వల్ల కావట్లేదు ఐరన్ డోమ్. దానికి తగ్గట్టుగా వాళ్ళు అవతల వ్యూహం వేశారు. ఐరన్ డోమ్ ఒక 80 ధ్వంసం చేయగలుగుద్దంటే వీళ్ళు 100, వీళ్ళు 150 దాకపోతే వాడు 200 ఏకదం వేసి పడేస్తున్నాడు. అట్లాంటి సిచ్యుయేషన్లో మ్యాక్సిమం ఎన్ని రోజులు వేయగలుగుతుంది ఇరాను? ఇంకొక వారం 10 రోజులు పాటు. అంతకుమించి ఆడి దగ్గర మిస్సైల్స్ యాడ్ నుంచి వస్తాయి. రష్యా దగ్గర నుంచి, చైనా దగ్గర నుంచి కొన్నవన్నీ వాడేస్తుంది, అన్నీ వాడుతోంది. ఆ తర్వాత ఇంకేముండదు. ఇప్పుడు ఉక్రెయిన్ బతుకులాగా బస్ స్టాండ్ అయిపోతారు రేపు పొద్దున ఇరాన్ పరిస్థితి. ఇప్పుడు అట్లా వాడి తాజాగా, అంటే ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవాలని కసి ఉంటుంది కాబట్టి 2 నగరాల మీద, అంటే ఇక్కడ ఇజ్రాయెల్ వచ్చేటప్పటికి వీళ్ళ నగరాలని నాశనం చేయలేదు, వీళ్ళ జీవితాలతో ఆడుకోలేదు. వీళ్ళ సైనికాధికారులు, వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరు అణు సైంటిస్టులు, ఆ సిబ్బంది వాళ్ళనే లేపింది. అణు స్థావరాలనే ధ్వంసం చేసింది. సాధారణ ప్రజల జోలికి పోలేదు. ఈవెన్ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అపార్ట్మెంట్ను కూడా కూల్చలేదు. అది ఆ ఫ్లాట్ వరకే దెబ్బతీసినటువంటి పరిస్థితి. అట్లాంటి బుద్ధి, జ్ఞానం ఇట్లాంటిదేమీ ఇరాన్ దగ్గర ఏముండదు. సొంత ప్రజలనే ప్రాణాలు తీసుకున్నటువంటి దిక్కుమాలిన దేశం అని. తాజాగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి దేని మీద కొట్టాలో తెలియక టెల్ అవీవ్, దాని రాజధానితో పాటుగా హైఫా, అతిపెద్దదైనటువంటి 2వ అతిపెద్ద నగరాన్ని ధ్వంసం చేస్తుంది. పెద్ద ఎత్తున మిస్సైల్స్తో విరుచుకుపడుతోంది. మ్యాక్సిమం కంట్రోల్ చేస్తున్నారు ఒక పక్కన. అట్ ద సేమ్ టైం తాజాగా ఈ పరిణామాలు, అంటే ఇజ్రాయెల్కి షాకింగ్ పరిణామాలు ఉంటుంది. ప్రాణ నష్టం తక్కువగానే ఉంది, ఎందుకంటే అందరినీ కూడా వీటిలో పంపించేశారు బంకర్లోకి. ఈ ఆస్తి నష్టం మాత్రం భారీగా జరుగుతోంది ఇజ్రాయెల్కి.